For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్టు, వాస్తు ఎక్స్పర్టు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. తాలిబొట్టు, ఈ తాలిబొట్టు అనేది పేరుకుపోయింది అని అంటారు కదా. పేరుకుపోయినప్పుడు కానీ లేదు మార్చుకోవాలి అంటే తాడు కొంచెం కింద పసుపు తాడు కట్టింది ఏదైనా కొంచెం ఇదవుతుంది అని అనుకున్నప్పుడు అంటే పర్టికులర్గా తిథులు నక్షత్రాలు చూసుకోవాలా, లేకపోతే రోజులు చూసుకోవాలా, లేకపోతే ఈ ఇయర్లో మార్చకూడదు, నెక్స్ట్ ఇయర్ అంటే ఒక బేస్ సంఖ్యలో కానీ సరి సంఖ్యలో కానీ కూడా చూస్తారు కదా, అంటే ఎలా చూసుకొని మార్చుకోవాలి? తప్పకుండా. తాళి అనేది చాలా పవిత్రమైంది. దీనికి టైము వ్యవహారం ఏంటంటే పెరిగిందంటే ఆ క్షణమే మార్చుకోవడమే. దానికి తిది వారి నక్షత్రాలతో సంబంధం లేదు. ఎందుకంటే అది అశుభం. జరిగినప్పుడు దాన్ని శుభాన్ని చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ దాన్ని మళ్ళీ శుభం ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేయకూడదు. వెంటనే చేసేసుకోవాలి. అది వెంటనే ఏంటంటే మౌనాన్ని పాటించి ఖచ్చితంగా ఒక ముత్తైదుని పక్కన కూర్చోబెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మన మాంగళ్యం ఎప్పుడైనా అలా జరిగినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ మనకి భర్తకి వస్తుందని సంకేతం అన్నమాట. పూర్వం అలా వచ్చినప్పుడు సంకేతాలు ఇవి. ఈ సంకేతాలు ఉండడం వల్ల ఏంటంటే వెంటనే ఒక మాంగళ్యం తోడు ఇంకొకరు ఉంటే ఖచ్చితంగా అది బలం చేకూరుతుందని ఒక ముని స్త్రీని పక్కన కూర్చోబెట్టుకొని వెంటనే కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడకుండా మౌనంగా మళ్ళీ దాన్ని వెంటనే పెరిగిందంతా గుచ్చేసుకొని వెంటనే అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి కాస్త తాంబూలంగా పండు తాంబూలం పెట్టి కాస్త నైవేద్యం అంటే పాలు కానీ పళ్ళు కానీ ఏవో ఒకటి ఫ్రూట్స్ నైవేద్యం పెట్టి కాస్త ధూపదీప ఆరతి ఇచ్చేసి అక్కడ కుంకుమ వేసి అమ్మవారి దగ్గర ఆ కుంకాన్ని మళ్ళీ తాలిబొట్టు మీద పెట్టుకొని మళ్ళీ వీళ్ళు పెట్టుకొని ముత్తైదుకి పెట్టి ముత్తైదు తాంబూలం ఇచ్చి పంపించేవాళ్ళు. ఇది చేయాలి కంపల్సరీ. చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఇదే పద్ధతి చేయండి, ఇదే పని చేయండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే దీనికి ఇది మంగళవారం అయింది పెరిగింది, అయ్యో బుధవారం దాకా ఆగట్లేదు, వెంటనే ఆ క్షణాన్ని మంగళవారం అయినా కూర్చేసుకోవాలి, వెంటనే చేసేసుకోవాలి, చేయాలి. పెరిగే సమయం అనిపిస్తుంది, పెరిగేటట్టు ఉందంటే అప్పుడు తిది వారి నక్షత్రాలు చూసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే దశమి రోజు కానీ గురువారం కానీ చూసుకోవాలి. సో బుధవారం కంటే గురువారం మంచిది, విశేషం. బుధవారం చేయకూడదు, సోమవారం చేయొద్దు. ఓన్లీ గురువారం చేయడం వల్ల మీకు గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడు ఏంటంటే గురుబలం బాగుండదు. ఎప్పుడు కూడా గురుబలం బాగుంటేనే జాతకాల్లో యోగాలు ఉంటాయి. అలాగే మన తాళి మాంగళ్య విషయాల్లో జాతకంలో ఉండే దోషాలు బట్టే కదా మాంగళ్యం పెరగడం కానీ మాంగళ్యం ఇది ఇబ్బంది పడడం కానీ. సో దానికి గురువు ఒక అనుగ్రహం ఉందనుకోండి ఆటోమేటిక్గా బాగుంటుంది. సో అందుకని గురువారం రోజు ఈ పని చేసుకోవచ్చు. గురువారం ఎప్పుడు మధ్యాహ్నం పూట భోజనం చేసి ముత్తైదు పక్కన కూర్చోబెట్టుకొని ఒడిలో ఒక తాంబూలం పెట్టుకొని ఇది కూర్చోవాలి. అంటే నామాన్ని పఠించాలమ్మా, ఏదైనా నామాన్ని ఏం అక్కర్లేదు, మౌనంగానే చేయాలి. ఏ నామం అక్కర్లేదు, మౌనంగానే మాట్లాడకుండా తలెత్తి చూడకుండా ఎవరు నేను ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా అనకుండా గుచ్చుకోవాలి కామ్గా. ఎందుకంటే ఏదైనా శబ్దం చేస్తే దానికి శబ్ద దోషం వస్తుంది. శబ్ద దోషం వల్ల ఇప్పుడు మనం జనరల్ గా ఏదైనా పూజ చేస్తాం అనుకోండి, సో అక్షంతలు వాసన చేసి వెనక్కి వేస్తారు కదా. అది ఎందుకు వేస్తారు అంటే మనం చేసే ఫలితాలని తీసుకోవడానికి భూత పేత పిశాచాలన్నీ తిరుగుతూ ఉంటాయి భూమి మీద. సో వాటికి మోక్షం అనేది ఎప్పుడు వస్తాయంటే మనం చేసే జపము పూజ ఫలితాలు వాళ్ళకి వస్తాయి. అవును, అక్షింతలు తీసుకుని ఎడం వైపు వేసుకోండి అని చెప్తారు. వాసన చూసి వెనక్కి వేసుకోండి వాళ్ళు చదువుతారు బ్రాహ్మణులు చదువుతూ ఎడం వైపు వేసుకోండి అక్షింతలు అని చెప్తారు. దానికి ఎందుకు అంటే ఎప్పుడున్నా మన ఫలితాలు అందుకోవడానికి ఉంటాయి. వాటికి ఏంటంటే అకాల మరణాలు చెందిన వాళ్ళు అండ్ తర్వాత ఎన్నో పాపాలు చేసి వాళ్ళకి శరీరంతో అనుభవించే సుఖంగా ఉండదు అనమాట. సో వాళ్ళు ప్రేతాత్మగా తిరగడానికి భూతాలుగా తిరగడానికి ఉంటాయి. సో కర్మలు ఇవ్వండి ఇవన్నీ. సో కొంతమంది శరీరంతో అనుభవిస్తారు, కొంతమంది శరీరం లేకుండా అనుభవిస్తారు. ఆ వాటి వీళ్ళకి ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే ఏ మానవుడు పూజ పునస్కారాలు చేసుకుంటారో ఆ ఫలితాలు వీళ్ళు తీసుకుంటుంటాయి. సో అందుకని ఏంటంటే కూర్చున్న చోట కూర్చున్నట్టు కామ్గా మాట్లాడకుండా మౌనంగా చేయాలి. ఈ శబ్ద దోషం కానీ మాట్లాడే దోషం కానీ ఉంటే అవి ఆ ఫలితం వాళ్ళకి వెళ్తాయి. ఆ ఫలితం వల్ల వాళ్ళకి మోక్షం కలుగుతుంది. కానీ మనకైతే పాపం తగులుతుంది కదా, అందుకని చేయకూడదని చెప్తారు. సో మౌనంగా గుచ్చేసి ఇది మొత్తం అంతా దాన్ని శుభ్రంగా అమర్చుకొని మెడలో వేసుకోవాలి ఇవి చక్కగా. అమ్మ మరి ఈ తాలిబొట్టు కూర్చుకునేటప్పుడు నల్ల పూసలు ఎర్ర పూసలు పగడాలు అని వేస్తారు కదా, వీటికంటూ ఒక లెక్క సరి సంఖ్య గానీ బేస్ సంఖ్యలో గానీ వేసుకోవాలంటారా? ఏమన్నది అన్న, 2 పగడాలు మంగళసూత్రానికి అటొకటి ఇటొకటి, 2 ముత్యాలు మంగళసూత్రానికి ఒక సూత్రానికి ఇటు ఒక సూత్రానికి ఇటు, ఒక నల్ల పూస. ఎందుకు అంటే ముత్యాలు ఎందుకు వేస్తామంటే మనకారకుడు చంద్రుడు. సో భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్య జీవితం ఉండాలంటే ఏంటి, మనసులు కలవాలి. సో మనసు ఆకర్షణ ఉండాలి.
సో మనసులు కలవాలి, ఆకర్షణ శక్తి ఉండాలి. ఈ ఆకర్షణ శక్తి పెరగడానికి కోసం, మనసులు కలిసి ఉండడానికి కోసం ఈ 2 ముత్యాలు వేస్తారు మేడం. పగడాలు ఎందుకు వేస్తారంటే జాతకంలో ఉండే దోషాలు ఏంటంటే గ్రహ దోషాలు, కుజుడు ఒక దోషం. సో చతుర్థ స్థానంలో ఉన్న, లగ్నంలో ఉన్న, సప్తమంలో ఉన్న ఇది దోషం కింద నివారిస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి వివాహం అయిన తర్వాత ఆలస్య సంతానం కలగడానికి, తర్వాత వివాహ బంధం నిలబడకుండా ఉండడానికి, భర్తకి గండాలు ఉండడానికి ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఈ గండాన్ని తొలగించడానికి పగడం ఒకటి ఆ పవర్ఫుల్ ఎనర్జీ, ఆ పగడం ఒక వాటర్ అంటే మనం స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఉండే ఆ పగడాన్ని ఆ నీళ్ళని ప్యూరిఫై చేస్తుంది. ఆ పగడం ఒక నీరు మనం వెళ్తే కరెక్ట్ గా నాభిలోకి వెళ్తుంది. నాభిలోకి వెళ్ళగానే అది మన గర్భసంచిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ నీరు. సో దోషాలు ఏమైనా ఉంటే నివృత్తి చేస్తుంది. ఆరోగ్యం కోసం అని పగడం వేస్తారు. సో ఆడవాళ్ళు అగ్రెసివ్ గా ఉండకుండా కొంచెం పాజిటివ్ గా ఉండడానికి, ఏదో సమాధానం చెప్పకుండా పూర్వం ఏంటంటే ఏం చేసేవాళ్ళు, మగవాళ్ళు మాట్లాడచ్చు, ఆడవాళ్ళు మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చేవారు. ఆడవాళ్ళు ఇంట్లో మాట్లాడారంటే అసలు ఆ ఇంట్లో పిల్లలు తెచ్చుకునే వాళ్ళు కదా. అమ్మో ఆవిడకి నోరు ఎక్కువ, అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది, అందుకే ఆ ఇంట్లో అమ్మాయి వద్దు మనకి అని చెప్తానే వాళ్ళు. ఇవాళ అవన్నీ చూడట్లేదు అనుకోండి. సో ఇవాళ మంగళసూత్రాలు మాంగళ్యమే వేసుకోవట్లేదు. ఇన్ని మనం మాట్లాడుకుంటున్నాం, చెప్తున్నాం, వేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాం ఇవన్నీ. సో వేసుకోవడానికి అర్థం ఇది. సో 2 పగడాలు, 2 ముత్యాలు, ఒక నల్లపూస, 2 సూత్రాలు, ఇంతకు మించి ఏమి ఉండదు. ఇంకా ఎవరో వంశాచార్యంలో కొంతమంది మధ్యలో ఒక పాలక పూస అని చెప్పి, కాదు మాకు పగడాలు 5 వేసుకుంటామని, ముత్యాలు 4 వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఆచారం, అందం. దాంట్లో ఇంకేమేమి వేసుకుంటుంటారు అవన్నీ అక్కర్లేదు, వేసుకోవాల్సినవి ఇవి మాత్రమే. ఇప్పుడు 2 సూత్రాలు మనం ఎందుకు వేసుకుంటాం అంటే అత్తింటి గౌరవం, పుట్టింటి గౌరవం, రెండిటికి బాధ్యత ఈ అమ్మాయిది. సో అటు బ్యాలెన్స్ ఇటు బ్యాలెన్స్ చేయాల్సింది ఈవిడిది బాధ్యత. ఎందుకంటే పుట్టింటి గౌరవం తగ్గకూడదు, అత్తింటి పరువు తీయకూడదు. ఇది వీళ్ళ లక్షణాలు కోసం మంగళసూత్రాలు 2 సూత్రాలు చేపించి మెడలో వేసేవాళ్ళు. ఇది ఎప్పుడైతే మాంగళ్యం చూస్తూ ఉంటారో వీళ్ళు ఒక బాధ్యతగా వ్యవహరించాలి. నేను పెద్దమ్మాయిని, పెళ్ళైన వాడిని, సో కొన్ని విషయాలు అంతవరకు పెళ్లి కాకముందు అంతవరకు హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేస్తూ అందరితో పోట్లాడి, అన్నయ్యలతోటి, తన తండ్రితోటి, తల్లితోటి అందరితో పోట్లాడుతుంటారు. పెళ్ళి అవగానే ఆడపిల్లలు మారిపోతారు కదా ఆటోమేటిక్గా. సో ఆ మార్పు రావడానికి కారణం కూడా ఈ మంగళ్యం ఎప్పుడైతే మనలో పడుతుందో అమ్మవారు ఒక అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ. సో ఎప్పుడైతే అమ్మవారు అనుగ్రహం కలుగుతుందో ఆటోమేటిక్గా పెద్ద మనుషులాగా బాధ్యత వ్యవహారంగా ఉండేవాళ్ళలాగా, బాధ్యతగా ఉండేవాళ్ళలాగా మారిపోతారు. సో ఈ మాంగళ్యం అనేది అలా మెయింటైన్ చేస్తే, అంటే మనం అలా మాంగళ్యాన్ని మనలో ఉంచుకుంటే మనకు ఆ లక్షణాలు వస్తాయి. చాలా మంది పెళ్ళేమనే తీసేసి పక్కన పెట్టేస్తాను అనుకోండి, అలా లక్షణాలు ఏమి ఉండవు. అందుకే వాళ్ళ రోజున ఇన్ని పోట్లాట్లు, ఇన్ని గొడవలు, ఇన్ని వివాహాల్లో తగాదాలు, విడాకులు తీసుకోవాలి, ఇవన్నీ జరిగేది దానికోసమే. మాంగళ్యాన్ని వేసుకోవడం అనేది సాక్షాత్తు పరమేశ్వరుడు ఒక అనుగ్రహం, అంటే అమ్మవారు ఒక అనుగ్రహం మనకి. సో పార్వతీ పరమేశ్వరు ఒక అనుగ్రహం ఉంటేనే ఈ మాంగళ్యం మెడలో ఉంచుకోవాలని అనిపిస్తుంది. సో ఆ అనుగ్రహం ఉంది అని అర్థం. ఉంచుకున్నారు, మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి అంటే వాళ్ళకి పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం ఉందని అర్థం. వేసుకోవాలి, ఉండాలి. ఇది అన్న మంగళసూత్రం. అమ్మ మరి తాలిబొట్టు ఏదైతే ఉందో కొంతమంది గుండ్లు పైకి వేసుకోవాలి అంటారు, కొంతమంది కొంచెం కిందకి సూత్రాలు కిందకు ఉండాలి అని అంటారు. మరి ఎక్కడి వరకు ఉండాలంటారు? ఇక్కడే ఉండాలి, ఎందుకంటే హృదయ స్థానంలోనే ఉండాలి. హృదయ స్థానం, విష్ణు స్థానం, ఈ స్థానంలో ఉండాలి. దీనివల్ల ఏంటి అంటే ఇక్కడ మనం అయితే మన పగడంలో పడే వాటర్ ఏదైతే నాభిలోకి వెళ్తుంది అన్నదో ఇక్కడ ఉంటేనే కదా అన్ని ఆ వాటర్ సైంటిఫిక్ మనం ఆలోచిస్తే ఈ వాటర్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఏదో వెళ్తుంది. కింద ఉంది అనుకోండి, వాటర్ కింద పెడుతుంది, వేస్ట్ అవుతుంది కదా. సో ఎనర్జీస్ ఇవన్నీ కొన్ని పవర్ఫుల్ సైంటిఫిక్ రీజన్స్ అన్నమాట ప్రతి ఒక్క విషయంలో. మాంగళ్య సూత్రానికి, మాంగళ్యాన్ని మెడలో ఉంచుకోవడానికి బంగారం ఒక నీరు ఒంటి మీద పడుతూ ఉంటే ఆ శరీరానికి ఏ రోగం అంటుకోదంట. సో మాంగళ్యం, మంగళసూత్రాలు, బంగారం ఎందుకు వేసుకోవాలంటే దానికి అర్థం. ఎంత పేదవాళ్ళైనా సరే మంగళసూత్రం అన్నా బంగారం ఉండాలని. ఎందుకంటే ఆ వాటర్ ఎప్పుడు కొన్నా ఒంటి మీద పడడం వల్ల ఏ రోగం అంటుకోదు, ఏ అనారోగ్య సమస్య రాదు. ఇది మెయిన్ విషయం. దాంతో ఇప్పుడు తీసేసి పక్కన పెట్టి స్నానం చేసాం అనుకోండి, దాని ఉపయోగం ఏంది? మళ్ళీ కంటిన్యూ ఉంచుకోవాలి. దానికోసం బంగారం వేసుకునేది, బంగారం అనేది దానికోసమే వేసుకునేది. అది షో కోసం ఇప్పుడు ఇవాళ లగ్జరీ అయిపోయింది, అది కాస్ట్లీ అయిపోయి అది ఒక లగ్జరీ కాదు. పూర్వం ఏంటంటే అంత ఖరీదే ఉండేది కాదు. సో వేసుకునే 7 వారాల నగలు కూడా అందుకే వేసుకునే వాళ్ళు. సోమవారం చంద్రుడికి అనుగ్రహం కోసం చంద్రహారాలు, తర్వాత చంద్రహారం అని చెప్పి బంగారంలో చంద్రహారం చేసి చంద్రహారం వేసుకునేవాళ్ళు. సో మంగళవారం పగడాల హారం వేసుకునేవాళ్ళు, పగడాలతో చేపించుకుని. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే లగ్జరీ కోసం కాదు, సైంటిఫిక్ రీజన్స్. ఆ ఎనర్జీస్ మనమే పనిచేస్తాయని అందుకే వేసుకునేది. అమ్మ చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.